ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శరవిందసమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే శ్రీజ్ఞానసరస్వతీ నమోస్తుతే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలితాంశాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ సంవత్సరము పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజాది నవనాయకులను బట్టి ఈ యొక్క సంవత్సర ఫలితాంశం అనేటటువంటిది నిర్ణయింపబడి ఉంటుంది. ఈ సంవత్సరము రాజు ఆదివారం నాడు ఉగాది ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యుడు రాజు అవుతున్నాడు. సూర్యుడు రాజు అయినందువలన మంత్రులకు పరస్పర వైరములు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మేఘములు చక్కగా వర్షిస్తాయి. నాయకులకు ప్రజలకు మధ్య కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పాలకులకు ఆయుధాల వల్ల కాస్త భయం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలకు కూడా చోర అగ్ని బాధలు అధికమవుతాయి. ఇక మంత్రి చంద్రుడైనందువలన సువృష్టి, అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. ధాన్య వ్యాపారం బాగా ఉంటుంది. ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. పాలకులు ప్రజల కొరకు అనేకమైనటువంటి యొక్క రాయితీలు ప్రకటిస్తారు. ఇక సైన్యాధిపతి సూర్యుడైనందువలన ఇరుగు పొరుగు వారితో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులకు పాలకులకు మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతాయి. స్వల్పమైనటువంటి యొక్క వర్షాలు ఉంటాయి. రక్తధాన్యములు అనగా ఎరుపు ధాన్యాలు అధికంగా పండుతాయి. సస్యాధిపతి గురువైనందువలన ఉలువలు, గోధుమలు, శనగలు పూర్ణంగా పండుతాయి. బంగారం యొక్క ధర పెరుగుతుంది. పసుపు రంగు నేలలు ఫలిస్తాయి. వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. గోదావరి నదులు పొంగి ప్రవహిస్తాయి. ధాన్యాధిపతి కుజుడైనందువలన ముళ్ళు గల ధాన్యాలు, స్వల్ప ధాన్యాలు ఫలిస్తాయి. రైతుల మధ్య వివాదాలు ఏర్పడి రైతు సంఘాలు విడిపోయే అవకాశం ఉంటుంది. పంటలు కొన్ని కీటకాదుల వలన నష్టపోయే అవకాశం ఉంది. అర్ఘ్యాధిపతి సూర్యుడైనందువలన ధరలు తగ్గుతాయి. అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధలు, మంత్రుల మధ్య కలహం పెరుగుతుంది. లోహాల యొక్క ధరలు పెరుగుతాయి. అధికారులకు నాయకులకు మధ్య భేదాభిప్రాయాలు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని చోట్ల పిడుగుపాట్లు, వడగండ్ల వర్షాలు కురుస్తాయి. మేఘాధిపతి సూర్యుడైనందువలన ప్రజల్లో భయాందోళనలు కలుగు సంఘటనలు అనేకంగా జరుగుతాయి. వర్షం కూడా ఖండఖండాలుగా వర్షిస్తుంది. పంటలు బాగా పండినప్పటికీ క్రిమి కీటకాదుల వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎర్రటి భూములు, ఎర్రటి ధాన్యాలు బాగా ఫలిస్తాయి. ఇక రసాధిపతి శని అయినందువలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసజాతులకు ధరలు ఉండవు. చెరుకు పంట దిగుబడి లేక రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి బుధుడైనందువలన మణి, మరకత, వివిధ రత్నాలకు ధరలు పెరుగుతాయి. గాలులతో కూడుకున్నటువంటి వర్షాలు కురుస్తాయి. తుఫాన్లు, ఉప్పెన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక పశుపాలకుడు యముడు అయినందువలన పాడి
పంట తక్కువగా ఉంటుంది. పశువులకు వ్యాధి కలిగి పశువు నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరము ఆఢక నిర్ణయం వలన వర్షాలను నిర్ణయం చేస్తారు. ఆఢకము అనేటటువంటిది బ్రాహ్మణి యొక్క చేతిలో ఉండి దుర్భిక్షాన్ని, అదేవిధంగా భయోత్పాతాలను, ప్రజాక్షోభను సూచిస్తోంది. ఇక వర్షం వచ్చేసి 100 యోజనముల వెడల్పు, 200 యోజనముల ఎత్తు కలిగి ఉండి 3 తూముల వర్షము కురుస్తుంది. అందులో సముద్రాల యందు 8 భాగాలు, పర్వతాలపైన 9 భాగాలు, ఇక భూమిపైన 3 భాగాలు వర్షము కురుస్తుంది. ఇక ఈ సంవత్సరము గ్రహణాలు, చంద్రగ్రహణము 7/9/2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది ఉంది. ఇక చంద్రగ్రహణము మరి యొక్క చంద్రగ్రహణము 3/3/2026 పాల్గొన శుద్ధ పౌర్ణిమ మంగళవారం నాడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఉంది. ఇక గురుమూఢమ 9/6/2025 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి మంగళవారం నుండి 10/7/2025 ఆషాఢ శుద్ధ పౌర్ణిమ గురువారం వరకు గురుమూఢమి. ఇక శుక్రమూఢమి 26/11/2025 మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం నుండి 17/2/2026 మాఘ బహుళ అమావాస్య మంగళవారం వరకు శుక్రమూఢమి ఉంది. ఈ యొక్క మూఢాలలో శుభకార్యాలు పనికిరావు. శ్రీ విశ్వావసునామ సంవత్సర వర్షలగ్న జగల్లగ్న ఫలితాంశము. ఈ యొక్క సంవత్సరంలో వర్ష జగల్లగ్న చతుర్గ్రహ పంచగ్రహ కూటములు మొదలగు శుభాశుభ యోగముల చేత అంతర్జాతీయముగా భారతదేశ ఖ్యాతి ఇనుమడింపును, అలాగే నూతన పరిశోధనా రంగంలో నూతన ప్రయత్నములు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక నూతన వ్యాపార మరియు రక్షణ ఒప్పందాలు చేసుకుంటారు. రక్షణ శాఖ, పోలీసు శాఖల పనితీరు మెరుగుపడుతుంది. సామాన్యుని నిత్యావసరాలకై ప్రభుత్వ దృష్టి వలన ధరలు సాధారణ స్థితిలో ఉంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక మాన్యము ఉన్నను ప్రభుత్వం యొక్క చర్యల చేత కొంత మెరుగుపడుతుంది. క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ విజయాలు సాధిస్తారు. న్యాయస్థానాల్లో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు వెలువడతాయి. వింత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇక స్టాక్ మార్కెట్లలో తీవ్ర పతనములు ఉండే అవకాశం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలలోనూ కొంత అంతః కలహాలు పెరుగుతాయి. దక్షిణ దేశాలకు సుఖంగా ఉంటుంది. తూర్పు ఉత్తర దిశల్లో సాధారణ స్థితి. ఇక మధ్య దేశాల్లో ధాన్య నాశనము, రాజనాశనము కలుగుతుంది. అంతర్జాతీయంగా ఉగ్రవాద ప్రాబల్యము, ఇస్లామిక్ దేశాల ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. ప్రకృతి ఉపద్రవాలు, భూకంపాలు, వాహన ప్రమాదాలు, తుఫానులు, విమాన ప్రమాదాలు మొదలగునవి జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ శ్రీనివాసుని యొక్క దేవలన అందరూ కూడా ఆ భగవంతుని ధ్యానించి సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇక మేము రాశి ఫలితాలను తెలుసుకుందాం. ఇక శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషాది 12 రాశుల యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు, వీరికి ఆదాయము 2, వ్యయము 14, 5 రాజపూజ్యము, 7
రాజ్య అవమానం. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు గురువు 2వ స్థానంలో శుభస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 15/5/2025 నుండి 19/10/2025 వరకు 3వ స్థానంలోను, ఆ తర్వాత మళ్ళీ 4వ స్థానంలో వెళ్తున్నారు. ఈ రెండు కూడా 3, 4వ స్థానాలు రెండు కూడా అనుకూలమైనటువంటివి కాదు. కాబట్టి బంధు మిత్రులతో జాగ్రత్త అవసరము. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మికంగా ధన వ్యయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు చివరి వరకు కూడా వీరికి 12వ స్థానంలో శని ఉండడం వల్ల, సాడే సాతి శని యొక్క ప్రభావం వల్ల ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు గురు శని యొక్క జపాలు చేయించడము ఎంతో మంచిది. ఇక వృషభ రాశి వారు ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, 1 రాజపూజ్యము, 3 రాజ్య అవమానం. వీరికి ఉగాది ప్రారంభం నుండి 14/5/2025 వరకు 1వ స్థానంలో సాధారణ శుభుడైనందువలన గురువు వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మికంగా కాస్త ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త అవసరము. స్థిరత్వమైనటువంటి యొక్క నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. 15/5/2025 మరియు 6/12/2025 వరకు ఈ యొక్క 2వ స్థానంలో శుభుడైనందువలన ఈ సమయంలో ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి కనబరుస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక అటు తర్వాత 19/10/2025 నుండి 5/12/2025 వరకు 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది కూడా అనుకూలమైనటువంటి యొక్క స్థానం కాదు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇక శని విషయానికి వచ్చినట్లయితే కనుక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి శని శుభాన్ని చేకూరుస్తాడు. ఇక ఈ సంవత్సరం వీరు గురుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు దత్తాత్రేయ స్వామి యొక్క అభిషేకాన్ని చేయడము, అలాగే లక్ష్మీ నృసింహ కవచాన్ని పఠించడము ఎంతైనా మంచిది. ఇక మిథున రాశివారు ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయం 2, రాజపూజ్యము 4, రాజ్య అవమానము 3. ఈ రాశి వారికి ఉగాది నుండి 14/5/2025 వరకు 12వ స్థానంలో ఉండడం వల్ల ఇది వ్యయస్థానము అయినందువల్ల రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలనము కలిగే అవకాశం ఉంటుంది. శుభకార్యాల వల్ల ధన వ్యయం కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఇక 15/5/2025 మరియు 5/12/2025 వరకు 1వ స్థానంలో అనుకూలంగా ఉండదు. ఇక 19/10/2025 నుండి 5/12/2025 వరకు 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది శుభకరమైనటువంటి యొక్క సమయము. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మ కార్యాలు నిర్వహిస్తారు. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 10వ స్థానంలో శని సామాన్య శుభుడు అయినందువలన వృత్తిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ సంవత్సరము వీరు రాహు
శని కేతువుకు సంబంధించినటువంటి యొక్క గ్రహ జపాలు చేయించుకోవడము, గురుగ్రహం అనుగ్రహం కొరకు గురువుల యొక్క దర్శనాన్ని చేసుకోవడము ఎంతైనా మంచిది. ఇక కర్కాటక రాశి వారు, ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయం 2, 7 రాజపూజ్యము, 3 రాజ్య అవమానము. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు 11వ స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి శుభకార్యాల వల్ల ఖర్చులు నిర్వహిస్తారు. ఇక 15/5/2025 మరియు 6/12/2025 వరకు 12వ స్థానంలో ఉన్నాడు కనుక ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. 19/10/2025 నుండి 5/12/2025 వరకు 1వ స్థానంలో ఉన్నాడు కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడము ఎంతైనా మంచిది. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది. దీనివల్ల కొంత ఆపదలలో పడే అవకాశం ఉంటుంది. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా శని 9వ స్థానంలో ఉండడం వల్ల ఇది అనుకూలమైనటువంటి యొక్క స్థానం కాదు. ఇక ఈ సంవత్సరము వీరు గురు, శని, రాహు గ్రహం యొక్క జపాలు చేయించుకోవడము ఎంతైనా మంచిది. ఇక సింహరాశి వారు, ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయం 11, 3 రాజపూజ్యము, 6 రాజ్య అవమానం. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు 10వ స్థానంలో సాధారణ శుభుడైనందువలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మికంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇక 15/5/2025 మరియు 6/12/2025 వరకు 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ తర్వాత 19/10/2025 నుండి 5/12/2025 వరకు 12వ స్థానంలో ఉండడం వల్ల శుభకార్యాల వల్ల ధన వ్యయం కలిగే అవకాశం ఉంటుంది. ఉగాది నుండి సంవత్సరాంతం వరకు శని 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బంధు మిత్రులతో జాగ్రత్త అవసరము. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. ఈ సంవత్సరం వీరు రాహు, శని, గురువు యొక్క జపాలు చేయించడము, అదేవిధంగా ఆపదుద్ధారక స్తోత్రాన్ని చదవడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారు, కన్యారాశి వారు, ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, 6 రాజపూజ్యము, 6 రాజ్య అవమానం. ఈ సంవత్సరం వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు 9వ స్థానంలో శుభుడైనందువలన స్థిరాస్తులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. 15/5/2025 మరియు 6/12/2025 వరకు 10వ స్థానంలో సాధారణ శుభుడైనందువలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. 19/10/2025 నుండి 5/12/2025 వరకు 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా శని 7వ స్థానంలో శుభుడైనందువలన విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఇక వీరికి ఈ సంవత్సరము పంచాయతన స్తోత్రము, అదేవిధంగా దశావతార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల, అదేవిధంగా గురుగ్రహం యొక్క జపం చేయించడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి వారు, ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము
5, 2 రాజపూజ్యము, 2 రాజ్య అవమానము. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు గురు 8వ స్థానంలో ఉండడం వల్ల మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వీరు కాస్త కఠినంగా మాట్లాడకుండా కోపాన్ని తగ్గించుకోవడం ఈ సమయంలో ఎంతైనా మంచిది. 15/5/2025 మరియు 6/12/2025 వరకు 9వ స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. 19/10/2025 నుండి 5/12/2025 వరకు 10వ స్థానంలో సాధారణ శుభుడైనందువలన వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు మిత్రులతో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఇక శని వీరికి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 6వ స్థానంలో శత్రుస్థానంలో ఉండడం వల్ల బంధుమిత్రులతో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ సంవత్సరం వీరు గురు శని గ్రహం యొక్క జపాలు, అదేవిధంగా రాహుగ్రహ ప్రీతికై అమ్మవారి యొక్క ఆలయంలో రాహుకాల దీపాన్ని వెలిగించడం వల్ల ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, రాజ్య అవమానము 2. ఈ రాశి వారికి ఉగాది నుండి 14/5/2025 వరకు 7వ స్థానంలో శుభుడైనందువలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలని సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. 15/5/2025 మరియు 6/12/2025 వరకు 8వ స్థానంలో ఉన్నందువలన ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. 19/5/2025 నుండి 15/12/2025 వరకు 9వ స్థానంలో ఉన్నందువలన స్థిరాస్తులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో శని ఉండడం వల్ల ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇక ఈ సంవత్సరము వీరు రాహు శని గురువు యొక్క జపాలు చేయించడము, హనుమాన్ చాలీసా చదవడము, లేదా శనివారం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారు. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 1, రాజ్య అవమానము 5. ఈ రాశి వారికి ఉగాది నుండి 14/5/2025 వరకు 6వ స్థానంలో గురు సాధారణ శుభుడైనందువలన ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తులను కలుస్తారు. ఆకస్మికంగా కొంత భయాందోళనకు గురవుతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది. కుటుంబంలో కొంత కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 15/5/2025 మరియు 6/12/2025 వరకు 7వ స్థానంలో శుభుడైనందువలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. 19/10/2025 నుండి 5/12/2025 వరకు 8వ స్థానంలో అశుభుడైనందువలన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా శని అర్ధాష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరు గురు శని రాహు యొక్క అనుగ్రహం కొరకు గురువారం నాడు దత్తాత్రేయ స్వామి యొక్క అభిషేకాన్ని చేసుకోవడము, లేదా మేడి చెట్టుకు దక్షిణ చేయడము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో అర్చన చేయించడము ఎంతైనా మంచిది. మకర రాశి వారు. ఈ రాశి వారికి ఆదాయము 8, 14, వ్యయము
4 రాజపూజ్యము, 5 రాజ్య అవమానము. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు గురు 5వ స్థానంలో శుభుడైనందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. 15/5/2025 మరియు 6/12/2025 వరకు 6వ స్థానంలో శత్రు స్థానంలో ఉండడం వల్ల కొంత కుటుంబ కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది. 19/5/2025 నుండి 5/12/2025 వరకు 7వ స్థానంలో శుభస్థానంలో ఉండడం వల్ల చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా శని 3వ స్థానంలో ఉండడం వల్ల గతంలో వాయిదా వేసినటువంటి యొక్క పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. సంపూర్ణ ఆరోగ్యము ఏర్పడుతుంది. ఇక ఈ సంవత్సరము వీరు రాహుగ్రహ ప్రీతి కొరకు రాహుకాల దీపాన్ని వెలిగించడము, అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించడము చేయడం వల్ల వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు, ఈ రాశి వారికి ఆదాయం 8, 14 వ్యయము, 7 రాజపూజ్యము, 5 రాజ్య అవమానం. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఇది అనుకూలమైనటువంటి యొక్క సమయము కాదు. 15/5/2025 మరియు 6/12/2025 వరకు 5వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్నటువంటి యొక్క అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. 19/10/2025 నుండి 5/12/2025 వరకు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రు సమస్యలు పెరుగుతాయి. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు శని 2వ స్థానంలో ఉండడం వల్ల సాటి శని యొక్క ప్రభావం ఉండడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి. కానీ ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇక వీరు ఈ సంవత్సరము శని యొక్క దోష పరిహారార్థము రాక్షస్ భువన్ అని లేదా రక్షోభువన్ అనే పేరు కలిగినటువంటి యొక్క శని క్షేత్రాన్ని లేదా శని సింగ్నాపూర్ వెళ్ళి శని యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక మీనరాశి వారు, ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, 3 రాజపూజ్యము, 1 రాజ్య అవమానము. వీరికి ఉగాది నుండి 14/5/2025 వరకు 3వ స్థానంలో సాధారణ శుభుడైనందువలన బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కాస్త మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఇక 15/5/2025 మరియు 6/12/2025 వరకు 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. 19/10/2025 నుండి 5/12/2025 వరకు 5వ స్థానంలో ఉండడం వల్ల వీరు ఈ సమయము అనుకూలమైనటువంటి సమయము. ఇక ఉగాది నుండి సంవత్సరాంతం వరకు 1వ స్థానంలో జన్మస్థానంలో ఉండడం వల్ల సాటి శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ సంవత్సరము వీరు శని రాహు గ్రహాల యొక్క జపాలు చేయించుకోవడం వల్ల ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ అందరూ కూడా మీ రాశుల యొక్క ఫలితాలను తెలుసుకొని ఆ యొక్క పరిహారాలను అనుసరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా సుఖశాంతులను పొందుతారని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీం సస్యశాలినీం దేశోऽयं క్షోభరహితం. బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः సంతు అతనాः సతనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.